హృదయపూర్వక వందనాలు. చాలా దినాల క్రితట ఇదే స్థలంలోకి వచ్చి నేను దైవవర్తమానం అందించాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే ఈ స్థలాలను నన్ను తీసుకొచ్చారు. స్థానికమైన సంఘ కాపురికి నా ప్రత్యేకమైన వందనాలు. సిస్టర్ గారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే తల్లి గారు నా గౌకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జగన్నాథ గారు కూడా నా ప్రత్యేకమైన ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను పాస్టర్ గారు మీకు సచిన్ లేవడం మీరు మా సచికి వచ్చి ఆదివారం పూట వాకింగ్ చెప్తున్నారంటే అనుకోవచ్చు. యాక్చువల్గా నాకు ఇలాంటి మందిరాలు ఉన్నాయి. సుమారు 50 అడుగులు పొడవు, 22 అడుగులు వెడల్పు. 3వ మందిరం కన్స్ట్రక్షన్ స్లాబ్ వేయబడింది. మొత్తం అంతా పూర్తి వరకు వచ్చింది. అంటే ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు ఒక సెర్చ్, 11:30 నుంచి 1 గంట వరకు ఒకటి, 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సెర్చ్, 3 సెర్చ్లు. సేవలోకి వచ్చి 82 మంది సేవకులను తయారు చేశాను. ఇప్పటికీ శిశువులు మన బ్రాంచె సెర్చ్లు సుమారు 17 ఉన్నాయి. దేవుడు ఒక పాత్రగా నన్ను వాడుకుంటూ ఆయన మహిమ కొరకే నన్ను సాక్షిగా నిలబట్టి ఈ స్థలాన్ని దేవుడు తీసుకొచ్చి ఉన్నాను. 3 నెలల నుంచి కొందరు ఫోన్ చేస్తూ ఉన్నాను. ఎలాగైనా సండే పూట రావాలి అన్నారు. నేను రాలేను, వేరే రోజున వస్తానన్నాను. అది వారిలో ప్రేరణ ఉంది, రమ్మని చెప్పారు. కాదు లేదని నాతో ఉన్న సేవకులను రాష్ట్రం గారిని ఆ బాధ్యత చెప్పి దేవుడిని అడిగి, కానీ దేవుడు మాత్రము సంఘాన్ని కాయమంటాడు. అది అయినప్పుడు కూడా మరి రాలేక ఒకసారి ట్రైన్ కూడా ఎక్కి దిగేసి 8ంటికి వెళ్ళిపోతాను చూశాను. మరి దేవుడే పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చాను. దేవునికి మహిమ చేస్తున్నాను. యెహోషువ ఒక యవ్వనస్తుడు. ఆయన గ్రంథాన్ని కొన్ని విశ్లేషించి వాక్య భాగానికి ముందుకు వెళ్తారు. యెహోషువ ఈయన గొప్ప నాయకుడు, సామర్థ్యం కలిగిన నాయకుడు. ఈయన లీడర్షిప్, లీడర్ పార్టీ కలిగిన వాడు. యెహోషువ గ్రంథాన్ని కొద్దిగా విశ్లేషించి ఆయన గుణ లక్షణాలు, ఆయన యొక్క నాయకుడి యొక్క లక్షణాల గురించి నేను మీతో చెప్తాను. ఒక నాయకుడు ఉండవలసిన లక్షణాలు, ఒక కుటుంబానికి యజమాని ఉండవలసిన లక్షణాలు, ఒక కుటుంబం యొక్క యజమానురాలు ఉండవలసిన యొక్క బాధ్యత, ఒక కాపరి ఉండవలసిన యొక్క లక్షణాలు యెహోషువలోని మనం చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ యెహోషువ అనేది యెహోషువే రాశాడు. ఇది రాసిన కాలం 1400 సంవత్సరాలు. యెహోషువకు అర్థం ఏమిటంటే ఈ హోషియాకు అర్థం ఏమిటంటే యేసే రక్షించేవాడు, లేదా యెహోవాయే రక్షించేవాడు. ఇందులో 24 అధ్యాయాలు ఉన్నాయి. 24 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఈ 24 అధ్యాయంలో 12 గోత్రాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 7 కానాని జాతుల్లో వెలగొట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం.
యెహోషువ ఈ 12 గోత్రాలకి ఇది పంచిపెట్టాడని, కానానులో 7 జాతులను ఈయన తరిమికొట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కేవలం 12 గోత్రములో లేవి గోత్రం మాత్రమే యెహోవాయే శ్వాసమని ఈ యొక్క 24వ అధ్యాయం మనం చూస్తున్నాం. అయితే ఇందులో 2 భాగాలుగా డివైడ్ చేశాం. ఒకటి జయించుట, జయించిన వారికి 2 పంచిపెట్టుట. ఇక జయించిన వారు జయించిన జీవితంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. పంచిపెట్టుడు 10 అధ్యాయాలు ఉన్నాయి. 2 అధ్యాయాలు మాత్రము యెహోషువ గురించి ఉంది. యెహోషువ నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. యెహోషువ యొక్క జీవితాన్ని, ఆయన రచించిన కాలం, ఆయన మరణం, ఆయన ఆరాధన, ఆయన ప్రార్థన జీవితం 2 అధ్యాయాలు మాత్రమే ఉంది. ఇది యెహోషువ యొక్క 24 అధ్యాయంలో విభజన గురించి చెప్పాను. కొద్దిగా ఒక 2 సెకండ్లో మళ్ళా 24 అధ్యాయం గురించి చెప్తాను. ఇక మొదటి అధ్యాయంలో ఏమని ఉందంటే 1 నుంచి 18 వచనాలు చూస్తున్నాం ఉంటే అక్కడ యాజకుడి యొక్క ప్రతిష్ఠితి గురించి మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఉంటే 2వ అధ్యాయంలో ఏముంది అంటే ఇక్కడ మనం 2 వేలు వారు పంపించినట్లుగా యెహోషువ ఇక్కడ మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో ఏముందంటే యోర్దాను 2 పాయలైనట్లుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో 12 రాజులు స్థాపించే దాని గురించి మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అంటే ఇశ్రాయేలు ప్రజలకు సున్నతు గురించి మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం మనం చూస్తే 6వ అధ్యాయంలో ఎరుకో గోడలు యాజకులు 7 బోర్లు పట్టుకొని ఈ 7 మార్లు ఎరుకో చుట్టూ యాజకులు బోర్లు పట్టుకొని ఓదడం మనం చూస్తున్నాం. ఎరుకో చుట్టూ ప్రదక్షిణ చేసి 7 మార్లు ఎరుకో గోడలు కూర్చున్నట్లుగా 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే 7వ అధ్యాయంలో చూస్తున్నాం అంటే ఒక ఆయన ఉన్నాడు ఆకారం. ఈయన బంగారాన్ని ఆశించి దొంగతనము చేసి ఈయన ప్రశ్నకు పోయి శపించబడ్డాడని చూస్తున్నాం. 8వ అధ్యాయాన్ని మనం మీరు చదువుకుంటే 8వ అధ్యాయాన్ని చదువుకుంటే చిన్న పట్టణం హాయి మరి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు కలరెగరేశారు. ఈరోజు ఒక కుమ్ములు ఉన్నాయి. దేవుడు హాయి పట్టణాన్ని కూడా జయించినట్లుగా మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం చూస్తున్నాం అంటే యెహోషువ చిన్నది తప్పు చేస్తే వారి బట్టి కొంచెం పొరపాటు అయితే అక్కడే 9వ అధ్యాయంలోనే కానీ బానిస నుండి విడుదల చేసినట్లుగా చూస్తున్నాం. 10వ అధ్యాయం చూస్తున్నాం అంటే అమోరీయులు యెహోషువ అక్కడ మంచి సంఘటన ఉంది. యెహోషువ ఆయన మరి యుద్ధం చేసినప్పుడు ఒక క్షణంలోనే సూర్యచంద్రుడు ఆగిపోయి యెహోషువ యొక్క ప్రార్థన ఆలకించి అక్కడ శత్రువు మీద గొప్ప విజయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ సూర్యచంద్రులు ఆగినట్లుగా మనం చూస్తున్నాం. మరి 11వ అధ్యాయం మనం చూస్తున్నాం అంటే ఉత్తర దేశంలోని యొక్క దేశమంతా యెహోషువ చేతికి అప్పచెప్పినట్లుగా వాళ్ళ లోపాలను ఖండించినట్లుగా చూస్తున్నాం. మీరు చూస్తున్నాం అంటే 12వ అధ్యాయంలో 31 రాజులు ఉంటారు. ఆ రాజులకు కూడా ఈ 12వ అధ్యాయంలో వారి పరిపాలన చేసినట్లుగా వారి ఎలా రాజులు మరి పరిపాలన చేశారో వారికి యెహోషువ ఎలా నాయకత్వం లీడర్షిప్ ఇచ్చాడో మనం చూస్తాం. ఇక్కడ చూస్తున్నాం అంటే 13వ అధ్యాయం నుంచి మనము మరి 20వ అధ్యాయం వరకు 12 గోత్రములు 11 గోత్రాలకి భూములు ఏం చేసినట్టే దోచుకుందంతా పంచిపెట్టడము అక్కడ మనం చూస్తున్నాం. ఇక 23వ అధ్యాయం 24వ అధ్యాయంలో యెహోషువ యొక్క మరణము ఆయన జీవించిన కాలము 110 సంవత్సరాలు ఆయన జీవించారు. ఏంటి పాస్టర్ గారు మాకు ఏమీ అర్థం కావట్లేదు కదా, బెక్కబక్కుగా మీరు చూస్తున్నారా? ఒక చరిత్ర మనం చెప్పాలంటే దాని వెనకన విశ్లేషణ కావాలి. దాని చరిత్ర మనం తెలుసుకోవాలి ముందు. అందుకే చాలా మంది చేతుల్లో ఏముండాలంటే బైబిల్ ఉండాలి. ఏముండాలి చెప్పండి? బైబిల్ ఉండాలి. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళ చేతిలోనే బైబిల్ ఉన్నాయి కానీ మగవాడి చేతిలో బైబిల్ లేవు. కేవలం టీ షర్ట్లు వేసేసుకొని మామూలుగా సెల్ ఫోన్ పట్టుకొని
ఏదో వచ్చి పూజ చేసిన మాత్రానికి మీకు అర్థం అవదు. ఎప్పుడు కూడా బైబిల్ యొక్క విశ్లేషణ, ఆ యొక్క ముందు వెనక బాగా చదివి ఆ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండి అట్లాంటి ప్రార్థన మనం చేస్తే మన జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసి ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి, తెల్లని వస్త్రములు ధరించుకోవాలి, చక్కగా దేవుని మందిరానికి రావాలి, ముందే ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకోవాలి, తర్వాత మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రభువా నాతో ఏం మాట్లాడుతూ ఉండాలి. నేను ఈ యెహోషువ గురించి నేను విశ్లేషణ చేసినప్పుడు, అంటే యెహోషువ సుమారు ఈ గ్రంథం ఎన్నిసార్లు చదవాలంటే 24 సార్లు చదివాను. 24 అధ్యాయాలు 24 సార్లు చదివాను నేను యెహోషువ కేవలం దీని గురించి. అయితే యెహోషువ గ్రంథం మనం చదివేటప్పుడు ఒక కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక నాయకురాలు ఎలా ఉండాలి, ఒక కుటుంబంలో ఉన్న యొక్క బాధ్యత ఎలా కలిగి ఉండాలనే దాని గురించి మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల్లో కాలేబు యెహోషువ తప్ప మరెవరు కానానికి చేరలేదు. కానాని ఈజ్ ఈక్వల్ టు పరలోక రాజ్యం. పరలోక రాజ్యం చేరాలంటే కేవలం యెహోషువ దగ్గర నుంచే కొన్ని ఆడముచ్చు లాంటి ముచ్చులు ఉన్నాయి. ఈ రోజున అది మనం అందరం పెడదాం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే నిర్గమకాండం. ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేయండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం. మోషే యెహోషువను ఏర్పరిచి యెహోషువ మోషేతో చెప్పినట్లుగా చేసాను. చాలు చాలు బిడ్డ. చూడండి, ఇక్కడ మోషే ఉన్నారు. నేను కొండ శిఖరమును కలిగి నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కిందని అమాలేకులతో యుద్ధం చెయ్యి. అయితే యెహోషువ నువ్వు మాత్రము నేను చెప్పినట్లు ఆజ్ఞాపించింది నువ్వు చెయ్యి అని చెప్పారు. అంటే దానికి అర్థం ఏంటి? తన నాయకుడైన మోషే యెహోషువ చెప్పినట్లుగా ఆజ్ఞాపించిందని ఆజ్ఞ చెప్పినట్లుగా ఆయన చేశాడు. అంటే యెహోషువ యొక్క ప్రత్యేకమైన ఫస్ట్ గుణ లక్షణం ఏంటంటే నమ్మకం. చెప్పండి, నమ్మకం. మన జీవితంలో నమ్మకత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. యెహోషువ ఎంత నమ్మకమైన వాడంటే ఆయన చెప్తాను వినండి. ఐగుప్తులో మోసే ఏదైతే ఆజ్ఞాపించాడో అది యెహోషువ చేశాడు. ఇది ఒకటి. ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు మోషే వెనకాల వెనుముకగా ఉండేది ఎవరు అంటే యెహోషువ. ఈ ప్రజలందరినీ కూడా మోషే ఒక మార్గం అయితే యెహోషువ మరి 2 మార్గాలుగా ఉండి ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా కలుమూరు కొరకు ప్రజల్ని నడిపించాడు. ఇది చాలా ప్రాముఖ్యం. అంటే ఒక సంఘాన్ని నడిపించేటప్పుడు వెనకాల కాపురి వెనకాల ఒక విశ్వాసి కానీ సంఘ పెద్ద కానీ చాలా జాగ్రత్తగా లీడర్షిప్ చేయకపోతే ఆ సంఘము ఆ ప్రజలు పాలిషలోనికి లేక లోకంలోనికి కలిసిపోతారు. ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ యెహోషువకు అదొక నమ్మకం. రెండోది యెహోషువ ఆయన బయలుదేరుతున్న ప్రదేశంలో ఆ దేశంలోని యొక్క ప్రయాణంలో ఎంతో మంది అందమైన అమ్మాయిలు కనిపిస్తారు. ఏనాడు కూడా మరి యెహోషువ వారి వైపు ఆయన చూడలేదు. మూడోది అంటే యెహోషువ మోషే అడుగు భాగంలో ఉండి కిందన ఆ మోకాళ్ళకి నీరు తాకినట్లుగా కింద భాగంలో ఉండి నాయకుడు కొండ మీద ఉన్నప్పుడు సీనాయి పర్వతం మీద కింద భాగంలో ఉన్నాడు. అంటే యజమానుడు ఏది చెప్తే అది చేసే లక్ష్యం కలిగిన వాడు యెహోషువ. స్తోత్రం చెప్పండి. ఇది 4. 5 అంటే యెహోషువకు మోషే ఏం చెప్తే నువ్వు ఎందుకు చేయడం, నువ్వు నడిపించడం, వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళు రాత్రంతా నువ్వు నిద్రపోవద్దు, వెనుకగా ఉండడు అంటే తోచ తప్పకుండా ఆయన చేసేవాడు, మాట వినేవాడు. చూడండి, నోవహు దేవుడి చెప్పిన యావత్తు చేశాడు. మనం కూడా దేవుడి చెప్పిన యావత్తు చేయాలి. అంటే
దేవుడి దగ్గర మనము నమ్మకత్వము కలిగి ఉండాలి. జాగ్రత్తమనండి. ఈ రోజున మనుషులకి ఏమి లేదంటే నమ్మకం లేదు. ఇది చివరి దినాలు. ప్రకృతి కానీ, ప్రపంచం కానీ, దేశం కానీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. సంఘము కానీ, కుటుంబ యజమానురాలు కానీ ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర నమ్మకంగా ఉండాలి. చూడు, దానియేలు 120 మందిలో మరి దైవవేశ్వరాలు ఫిల్టర్ చేస్తే 3 సరిపోయారు. ఆ 3 ఫిల్టర్ చేస్తే దానియేలు ఒక్కడే వచ్చాడు. దానియేలు దేవుడి దగ్గర నమ్మకస్తుడు, కానీ ప్రార్థనలో కూడా నమ్మకస్తుడు. ఆయన ఎంత నమ్మకస్తుడంటే ఆయన ఎన్ని రాజు శ్రమలు పెట్టినా కానీ ఆయన ప్రార్థన ఆపు చేయలేదు. ఈ రోజున సంఘ విశ్వాసం ఆ మొదటున్న ప్రార్థన జీవితం ఇప్పుడు లేదు. ఆ మొదటున్న ప్రార్థన జీవితము ఇప్పుడు లేదు. చిన్నదానికి నేను చెప్తాను నా విషయం. ప్రారంభంలో 10 నిమిషాలు చేసేవాడు, అరగంట చేస్తున్నాను, గంట చేశాను. ఇప్పుడు 7 గంటలు రోజుకి నేను ప్రార్థన చేయకపోతే ఆ రోజు బోధించను, ఆ రోజు సువార్త అందించను. ఎందుకు తెలిసిన ఆ ప్రార్థన బట్టే ఈరోజు నా దేవుడు ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన కృప మహిమయమైన నా జీవితంలో అనేది చూస్తున్నాను. 25 సంవత్సరాలు సభలు పెట్టాను. ఇప్పటికి ఒక్కొక్క మీటింగ్స్ కి 3 లక్షలు అవుతుంది. ఏ రోజు కూడా నేను 100 రూపాయలతో నేను స్టార్ట్ చేశాను. 100 రూపాయలు 10 రూపాయలతో స్టార్ట్ చేశాను. గ్రౌండ్ లోకి 3 లక్షలు 4 లక్షలు వస్తూ ఉంటాయి. ఎందుకు తెలిసిన నా దేవుడు నమ్మకాన్ని పెట్టి ఇప్పటికి వచ్చి 100 రూపాయలు నేను అప్పు చేయలేదు. 100 రూపాయలు కానీ 17 మంది అది కట్టబడ్డాయి. చెప్పట్టు మాట. ప్రపంచంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పీకర్స్ అందరూ కూడా మా ఇంట్లోకి వచ్చారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మేనత్త మా ఇంట్లో ఉన్నారు. ఆ మొత్తం చెప్పింది, నేను నా సూచన మేరకు ఎన్నో దేశాలు వెళ్ళాను, కానీ నమ్మకత్వం కలిగిన వ్యక్తి ప్రార్థన పరుడు నేను చూశాను. స్తోత్రం చెప్పండి. అంటే మనం ఎవరి దగ్గర నమ్మకం ఉండాలి? దేవుడి దగ్గర నమ్మకం ఉండాలి. ఎవరి దగ్గర నమ్మకం ఉండాలి? దేవుడి దగ్గర నమ్మకం ఉండాలి. కనుక దానియేలు గొప్ప నమ్మకమైన వాడు. ఏ విషయం అంటే ప్రార్థన జీవితం. అప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడు సంఘర్షణ లేదు. ప్రార్థన తగ్గిపోయింది. అప్పుడున్న యొక్క భక్తి జీవితం ఇప్పుడు సంఘర్షణ లేదు, తగ్గిపోయింది. కానీ నేను నన్ను దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే మరొకసారి మిమ్మల్ని ప్రార్థనలోని మరింతగా బలపడాలనేది నా ఆశ. ప్రార్థన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. ప్రార్థనలో కూడా నమ్మకంగా మనము ఉండాలి. చూడండి, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. సో ఇంతమంది లక్షల మంది ప్రజలను ఎలా నడిపించాడు? ఎంత నమ్మకస్తుడు కావాలి. ఓ 4 మా ఇంట్లో చుట్టాలు వస్తే 2 రోజులు బాగా కష్టపడిపోతాం. 10 మంది వస్తే ఎంతో విషయాలు వచ్చేస్తాయి. ఎప్పుడు పోకడాలనుకుంటాం. ఇన్ని లక్షల మంది ప్రజలను ఎంత చక్కగా లీడర్షిప్ పార్టీ ఎంత బాగా నడిపించాడు. కానీ మన జీవితంలోనికి ఆ నమ్మకంతో మనము కలిగి ఉండాలి. నమ్మకం అంటే ఆ నమ్మకము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలి. నువ్వు నమ్మకంగా ఉంటే మరణం వరకు దేవుడు నీకు జీవకరిని ఇస్తాడు. నేను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. ఒక సంఘము దేవుని దగ్గర సాక్షిగా ఉండాలంటే నమ్మకం కలిగి ఉండాలి. ఈ నమ్మకత్వం అనేది ఏమవుతుందంటే మనం ఇతరులు ఆదరించగలం, ఇతరులను ప్రేమించగలం, ఇతరులకు మనం సహాయం చేయగలం. ప్రతి నెల 25 మంది సేవకులకి ఎట్లా ఇస్తున్నానో, ఎలా ఇస్తున్నానో, ఏం చేస్తున్నానో నాకే తెలియదు. సంఘం చూస్తే మీ అంత లేదు, 3 సత్యం కలిసి. కానీ ఎంత ఆదాయం ఎలా వస్తుంది అర్థం కాదు నాకు. ప్రతి చిన్న విషయంలో నమ్మకం. ఆ నమ్మకంతో బాగుండడానికి అపవాది ఎన్నోసార్లు ప్రయత్నించింది. అబద్ధం ఆడమని. నా నోటి నుండి ఒక చిన్న అబద్ధం రావడం, అది నాకు సమర్పణది. ఒక చిన్న అబద్ధం. ఆ అబద్ధం వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడబోతాడో అని బాధకరంగా ఉండేది. ఏడ్చేవాడిని. ఒక్కసారి కూడా నేను అబద్ధం ఆడుకుంటా దేవుడి దగ్గరికి నమ్మకంగా ఉండడానికి అవకాశం దేవుడు ప్రసాదించాడు. ఆమేన్. మీకు గమనించండి, నా బైక్ పాడైతే 2 నెలలు నడిచాను.
2 నెలలు నడిచాను. దాన్ని ఒకసారి బాగు చేయించాను, రెండోసారి బాగు చేయించాను, 2 నెలలు నడిచాను. అందరూ అనేవారు, పాస్టర్ నువ్వు ఇంత పాస్టర్ కదా, ఎందుకని నడుస్తున్నావు ఎండలో అంటే, దేవుడు ఉన్నదాన్ని ఉపయోగించుకున్నాను. పాడైంది, దాన్ని ఏం చేయాలి. ఆశ్చర్యం చూడండి, ఎంత గొప్ప దేవుడు. ఆకువేడి నుంచి ఒక సహోదరి దేవుడు మాట్లాడితే, అది భార్య భర్తలకి హెల్త్ బాగలేదు, కొత్త స్కూటర్ కొని ఆ దైవజనుడికి ఇవ్వండి అని చెప్పి 200 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొచ్చి, ఇదిగో ఈ బైక్ నీకేస్తున్నానని చెప్పారు. స్తోత్రం. ఇంకో విషయం చెప్తాను, ఎంత నమ్మకం దేవుడు. నేను 2 సంవత్సరాల క్రితం ఒక షర్ట్ కట్టాను. ఆ షర్ట్లో ఉదయం సాయంత్రం ప్రార్థన చేశాను. ప్రభా, ఇక్కడ నువ్వు కాలు ఇచ్చినందుకు నీకు వందనాలు. మా పాస్టర్ మనకి ఎందుకు కాలు లేదు, ఏది లేదు, అట్లా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నాకు అవసరం ఇవ్వాలన్న వాడు. అదే ఎందుకు చేస్తావు, ఎందుకు ముందు చెడ్డని కట్టాలని విశ్వాసం ఉంది, నాకు నమ్మకం ఉంది, నా దేవుడు ఇస్తాడని ప్రార్థన చేస్తాడు. మన బ్రదర్ అన్నారు, నీకు 10 లక్షల కారు ఇవ్వబోతున్నాను. నువ్వు ఒక బోట్ ఎక్కినప్పుడు ఏమీ లేవు, నమ్మి విశ్వాసంతో వెళ్ళు, సమృద్ధిగా ఉంటాయి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. అది విశ్వాసం ఉండాలి. ఆ నమ్మకంతో నీ జీవితంలోనికి ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మిమ్మల్ని బాధపరచడానికి ఒక విషయం చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా మా ఇంటికి వచ్చాను. పాస్టర్, నువ్వు 60 అడుగులు ఇప్పుడు మందిని కట్టి ఊరంతా రక్షణ పొందాలి. అలా డబ్బులు లేవన్నా, మొన్నే ఒక 60 మంది విశ్వాసాలు ఎత్తేదిగానంటే కట్టాను, ప్రారంభించానండి. దేవుడు 17 లక్షలు ఇచ్చాడు. అనేక మంది ప్రభువులకు వస్తారు, తక్కువ మంది, కానీ విశ్వాసంతో నమ్మకంతో నేను ప్రారంభించాను. అది అన్నారు, ఇదేం సరిపోతుంది, నీకు ఊరంతా రక్షణ పొందాలి కదా, నీ విశ్వాసం పెద్దగా ఉండాలి, నీ నమ్మకం పెద్దగా ఉండాలి, దేవుడి దగ్గర విశ్వాసమైన కట్టాను. కట్టిస్తే దేవుడు అద్భుతంగా చేస్తాడు. ఆమె మిమ్మల్ని బాధపరచడం చెప్తున్నాను. యెహోషువ దేవుడి దగ్గర నమ్మకం కలిగి ఉన్నాడు. నువ్వు కూడా దేవుడి దగ్గర నమ్మకం ఉండాలి ప్రతి విషయంలో. ఆమేన్, ఆమేన్. రెండో విషయం చెప్తాను, జాగ్రత్తగా. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆమేన్ చెప్పండి. యెహోషువ జీవితంలో గొప్ప విశ్వాసం. రేపు దేవుడు మన పట్ల గొప్ప అద్భుతం చేస్తున్నాడు. అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మనము పరిశుద్ధపరచుకోవాలి అంటే మన కన్ను, మన నోరు, మన నాలిక, మన చేతులు, మన హృదయము, మన తలంపులు, మన ఆలోచనలు, మన దేహము అన్ని కూడా పరిశుద్ధపరచుకోవాలి. వాటితో మనం ప్రతిష్ఠ చేసి నిబంధన చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మన పట్ల అద్భుతం చేస్తాడు. ఒక క్యాన్సర్ పేషెంట్ హైదరాబాద్ తీసుకొచ్చారు. అది మామూలు క్యాన్సర్ కాదు, బోన్ క్యాన్సర్. హైదరాబాద్ తీసుకొచ్చి సంచిలో పడేశారు. 2 రోజులు బ్రేక్ చేశారు. 3వ రోజు ఆమె తప్పులన్నీ ఒప్పుకుంది, ఆమె పాపాలన్నీ ఒప్పుకుంది. సరిగ్గా 1 గంటకి దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు ఆమెను స్వస్థిస్తున్నాను, నువ్వు ప్రకటించాడు. దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళాను. అమ్మా, దేవుడు నీకు స్వస్థిస్తున్నానని చెప్పాడు. చేతులు వేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమె కోడి పిల్ల గిజగిజలు కొట్టుకొని కింద దొరుకుతుంది. 15-20 నిమిషాలు దొరుకుతుంది. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. మళ్ళీ వాటిలో ఆమె నోట్లో పోసి కూర్చోబెట్టారు. ఎలా ఉందంటే యేసు రక్తం
తప్పులన్నీ కడిగినట్లు దేవుడు ఆమె దర్శించాడు. భర్త అమెరికాలో ఉంటాడు, నెలకి 3 లక్షలు పంపిస్తాడు. ఆమెకు ఈ వేళ్ళు ఉన్నాయా, ఈ వేళ్ళు ఇట్లా అయిపోతే దానికి ఇంజక్షన్ చేసి అప్పుడు వేలు ఇలా వస్తుంది. ఈ చెయ్యి ఎలా అనుకుంటే దానికి ఇంజక్షన్ చేస్తే ఇట్లా వస్తుంది. కానీ దేవుడు ఎంత గొప్పగా చేసిన ఆ విశ్వాసంతో ప్రార్థన చేయడం వల్ల, ఆ తప్పులను ఒప్పుకొని పరిశుద్ధపరచడం వల్ల దేవుడు ఆ ఎముకలు శక్తులు, నరాలకు ఆరోగ్యములు, కండరాలు బలమిచ్చాడు. ఈరోజు బోన్ క్యాన్సర్ లేకుండా బాగుంది. మనకు విశ్వాసం ఉండాలి. యెహోషువ యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యోర్దాను నదిలో అడుగుపెట్టాడు. ఆ ఎగువ నుంచి నీరేమైందంటే ఆగిపోయింది. ఆ ఎగువ నుంచి నీరేమైందంటే ఆగిపోయింది. అద్భుతం. మనకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకే యెహోషువ అంటాడు, ఆయన వేలి వారు చూసినప్పుడు వెలిచూపుని కాక విశ్వాసంతో నేను ఆ శత్రువులు జయిస్తాను అన్నాడు. చెప్పడం మాట. ఒక మనిషి దురాత్ముడైనా, శరీర రోగమైనా, కుటుంబానికి వ్యతిరేకం వస్తున్న యొక్క దుర్గములైనా దానిని నీ కాళ్ళ మీద సేవలుగా అనుదొక్కాలంటే కేవలం విశ్వాసంతోనే రాజ్యాన్ని స్థాపించారు మన భక్తులు. విశ్వాసం ద్వారా మన దేశాలు జయించారు. నీకు కూడా ఆ విశ్వాసం ఉండాలి. ఆమె చెప్పరా? మన సభలకి చిన్న విషయం చెప్తా జాగ్రత్తగా. నాకు సుమారు 2,70,000 కావాలి. అంటే మొత్తం అంతా ఇది ఇచ్చేసిన అమౌంట్ కేవలం 70,000 ఇవ్వాలి. నా దగ్గర ఏమీ లేవు. అందరూ నాకు ఫోన్ చేస్తారు, అమౌంట్ కట్టండి. సో నేనేం చేశానంటే 7 రోజులు ఉపవాసం పెట్టాను. 7వ రోజు మీకు అందరికి ఇస్తాను, అప్పుడు ఎవరు నన్ను అడుగుతుందని చెప్పాను. 7వ రోజు రాత్రి కాకినాడలో మీటింగ్ తీశాను. మీటింగ్లో వాకింగ్ చెప్పాను. ఆ మీటింగ్ చెప్తే 3,000 ఇచ్చాను. నాకు 70,000 రూపాయలు 3,000 తీయాలి. ఆశ్చర్యపోయాను. నేను ఏడుస్తున్నాను. వల్ల డాడీ నాకు సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, నీ ఫోన్ పే చెక్ చేయాలి. ఫోన్ పే చెక్ చేస్తే అందులో 70,000 ఉన్నాయి. ఆశ్చర్యపోయింది. ఇంకో ఆశ్చర్యం చెప్తాను. నేను ఈ మధ్యన శ్రీలంక దేశం వెళ్ళాను. శ్రీలంక దేశంలో ప్రెసిడెంట్ గారు, అక్కడ ప్రెసిడెంట్ అంటాం, వైస్ ప్రెసిడెంట్ నా గురించి 2 గంటలు కాచుకో ఉన్నాడు. 2 గంటలు 2 hours. కానీ వారి యొక్క కుమార్తె బ్రెయిన్ ట్యూమర్. అది దాంతో ఎన్నో హాస్పిటల్ తిప్పారు. వాడు కొట్టేస్తుంది. కానీ నా గురించి 2 గంటల వరకు వాక్యం ముందు దేవుడు ముందు అది చూసుకొని ప్రేయర్ చూసుకొని వినడానికి వెళ్తే ఆ ఇంట్లో అందరూ ఫ్యామిలీ అంతా ఉన్నారు. నాకా తెలియవచ్చు. నా దగ్గర ఉన్న గైడ్ ఆయనకి అనుభాసం వచ్చి నేను ప్రేయర్ చేస్తున్నా ఉంటే ఆమెలో ఉన్న యొక్క నాలిక పావులాగా ఆడిస్తుంది. పావుల ఇలా ఆడిస్తుంది. నాకు అర్థమైంది ఈమెలో ఈ తల దురాత్మ ఉందని. అప్పుడు నేను ఆయిల్ పోసుకొచ్చి ఆ తల మీద పోసాను. తల మీద ఎప్పుడైతే పోసానో ఆమె ఏం చేసిందంటే ఒక పావులు ఇలా ఆడుకుంటూ కొట్టుకుంది. విడుదల అయిపోయింది. ఈరోజు నా రోగం పోయింది. శ్రీలంక వైస్ ప్రెసిడెంట్ మా మందిరానికి 3 లక్షలు పంపించారు. ఆమె సింగపూర్ దేశానికి 7 బాప్టిజం ఇచ్చి అందులో 2 శిశువులు తయారయ్యారు. గేదెలు కాసుకుంటాను. ఒకనప్పుడు పేటలు ఎత్తుకున్నాడు. 10th క్లాస్ 3 సార్లు పోయి బేస్తవాడు చేప పట్టినోడి. ఈరోజు నా దేవుడు విశ్వాసంతో దేవుడి దగ్గర ఉంటే ఖచ్చితంగా గొప్ప కార్యం చూడగలుగుతాం. యెహోషువ విశ్వాసపరుడు. నీకు కూడా
వైపు చూడాలి. సమస్యలు వచ్చేయండి, సలిగిపోకూడదు. శ్రమలు వచ్చేయని కృంగిపోకూడదు. ఎవరి వైపు చేతి చాపకూడదు. వడ్డీ తెచ్చుకొచ్చి అప్పులు చేసి ఆ వడ్డీ బాకీ కట్టి జీవితాన్ని శాపంగా మార్చుకోవద్దు. నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీ దేవుడు ప్రార్థన అందించే దేవుడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయి. ఎందుకు నన్ను ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. నన్ను మంగమ్మ రామలేదు, పాస్టర్ గారు రామలేదు, నేను దేవుడు కూడా రామలేదు. నన్ను దేవుడే నన్ను తీసుకొచ్చాడు. ఆమేన్. యోబు జీవితంలో ఒకటి నమ్మకం, రెండు విశ్వాసం. చెప్పండి, రెండు విశ్వాసం. 10 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది. సో ధైర్యం తెచ్చుకుంది. ఆమె ధైర్యం తెచ్చుకుంది. యూదులందరూ ఒకలాగే ఉంటారు. కానీ అందులో యేసుప్రభువు ఎవరో గుర్తు పెట్టలేని విధంగా వాస్తవానికి ఆమె యూదుల మధ్య వెళ్ళకూడదు. అందుకే ఆమె ఎదురుగా వెనక్కి వెళ్ళకూడదు. అందులో రక్తస్రావంతో బాధపడుతున్న వాడు ముందు రాకూడదు, బయట అయిన వాడు ముందు రాకూడదు, కొంచెం వెనక ఉండాలి. కానీ వెనక నుండి ఏం చేస్తున్నాడు? ధైర్యంతో యేసయ్య వస్త్రాలు పట్టుకుంది. మరి ధైర్యంతో నీ విశ్వాసం నిన్ను మన విశ్వాసముకి రెండు ఇంకోటి కలుపుతాం, ధైర్యం కలుపుతాం. ఈ రోజు చాలా మంది భయం, నేను బ్రతకలేనేమో, నా కుటుంబాన్ని న్యాయలేనేమో, ఇంతే నా జీవితం, అయిపోయింది నా చరిత్ర, నా పిల్లలు ఎలా పెంచాలి, నా కుటుంబంలో ఎలా నడిపించాలి అని ధైర్యం. కానీ ఒక దైవజనుడిగా చెప్తున్నాను, విశ్వాసంతో పాటు రెండోది యాడ్ చేయండి, ధైర్యాన్ని. ధైర్యం కలిగి ఉండండి, దేనైనా మనం సాధిస్తాం. ఆమేన్, ఆమేన్. ఒకసారి ఊరి గ్రామస్తులందరూ ఇక్కడ సచ్చోడు కొడుకు అని 6 సంవత్సరాలు ఊరందరూ వచ్చారు. వాడు పక్క కూతురు తిట్టాడు, నచ్చినట్టు మాట్లాడారు. వాడు నోటికి వచ్చినట్టు 1-2 గంటలు మాట్లాడారు. చేతులు పైకి ప్రార్థన చేశారు. దేవా నువ్వు చూసుకో అన్నాను. ఏం జరిగిందో తెలియదు. ఆ నెలలో వాడికి గొడవలు వచ్చేసి వాడు కొట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి చివరికి ఏమైపోయారంటే చిన్న పెద్ద అయిపోయారు. ఊళ్ళో లేకుండా ఎవరు కొట్టి వాడు ఘోరంగా పారిపోయారు. అంతకు అర్థం కదా. మన ఆ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ దగ్గరికి వచ్చి, అయ్యా మీ దేవుడే గొప్పవాడు, మరి నాకు తెలుసు లోకంలో ఉన్నవాడు కంటే అన్నాను. దేవా నీకు అప్పు చెప్తున్నట్టు పేరు చూస్తున్నావు, యెహోవా అన్నాను. నా దేవుడే చూసుకున్నాడు. ఆమె అప్పుడు జీవితంలో మనం చూస్తాం. కన్న కొడుకుని బలి కాలినప్పుడు, కన్న కొడుకుని సిద్ధపడుతున్నప్పుడు అలా కొరియేదంటే దేవుడే చూసుకున్నాడు. చూసుకున్నాడు దేవుడు. పొలంలో నుంచి పొట్టేళ్ళు అరుస్తుంది. అప్పటి వరకు పొలం కానీ పొలంలో పొట్టేలు, ఆ నోటి మాట ద్వారా పొలంలో పొట్టేలు దేవుడు కలెక్ట్ చేశాడు. చెప్పడం అందరూ కలిసి హల్లెలూయా. ఆ క్షణంలో నుంచి అద్భుతం చేస్తాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలారా, రేపు మీ పట్ల గొప్ప అద్భుతం చేస్తారు. మీరు పరిశుద్ధపరచుకుంటే, మన హృదయాలను మనం పరిశుద్ధపరచుకుంటే దేవుడు గొప్ప కార్యంగా మనం పట్టించేస్తాడు. 1 యెహోషువలో నమ్మకం, 2 యెహోషువలో విశ్వాసం, 3 యెహోషువలో సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి వాడు సామర్థ్యం కలిగినాడు. ఒక వ్యక్తికి ఏముండాలో తెలిసిన సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం లేని వాడి కుటుంబాన్ని, సామర్థ్యం లేని వాడి సంఘాన్ని, సామర్థ్యం లేని వాడు నాయకులను, సామర్థ్యం లేని వాడు అధిపతులు, పెద్దలు ఉండలేరు. ఒక వ్యక్తికి కావలసింది ఏంటంటే సామర్థ్యం కలిగిన వాడు. ఏమన్నా చెప్పండి, ఎంతమంది సైన్యాన్ని ఎంత చక్కగా నడిపించిన వాడు యెహోషువ అంటే సామర్థ్యము కలిగిన వాడు. పేతురు సామర్థ్యం కలిగిన వాడు. పేతురులో ఉండే యొక్క విషయం ఏంటంటే శిష్యులందరినీ కూడా ఓ చక్కగా నడిపించాడు, చక్కగా నడిపించాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. సామర్థ్యం మన జీవితంలోనికి ఉండాలి. ఒకే ఒక వ్యక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఆ గ్రంథాన్ని విప్పివాడు యేసు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గ్రంథం? జీవ గ్రంథాన్ని విప్పివాడు ఎవరు తెలిసిన? యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్. నువ్వు మాట చెప్పడవా? నువ్వు అదర్పోకుండా నీ పక్కన ఉండేవాడు. నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావు ఉంటే ఏడుస్తూ నీ పక్క నుండి నువ్వు వాదార్చేవాడు సమ్మతి కలిగినవాడు. నువ్వు గురుగురు వేళలో నీ జీవితం ఏమైపోతావని సాతాను దగ్గర తప్పించుకోకుండా నిన్ను మరలా నీ కన్నీళ్ళు తీర్చి నిన్ను లేవనెత్తి కలిగినవాడు, నిన్ను లేపేవాడు సామర్థ్యం కలిగినవాడు. నిన్ను పడిపోకుండా బలపరిచేవాడు సామర్థ్యం కలిగినవాడు నా యేసు. ఆమేన్, హల్లెలూయా. మీకు విషయం చెప్తా, జాగ్రత్త. ప్లేట్లెస్ పడిపోయి 34,000 వచ్చారు. మలేరియా, టైఫాయిడ్, జాండీస్, ఇక చచ్చిపోతాడని అందరూ చూడడానికి వచ్చారు. ఎందుకు అంటే 40 రోజులు పాజిటివ్ ఉన్నాను. నీళ్ళుగా అయిపోయింది. అందులో పాజిటివ్ చెప్పారు. మా బంధువులు అందరూ చూడడానికి వచ్చారు. ఆ రోజు నేను చనిపోవలసింది. అద్భుతంగా అద్భుతంగా ఇప్పుడు మన కరెంట్ ప్లగ్ ఉంది కదా, ఆ ప్లగ్ లాంటి మన పట్టుకుంటే ఎలాగ షాక్ అవుతుంది. ప్రభు చేయి చాపినప్పుడు షాక్ వచ్చినట్లుగా వెంటనే నా శరీరం అంతా తొలికి లేచి మంచం మీద నుంచి ఎగిరిపడినట్టుగా అయిపోయింది. అంటే అన్ని దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఎలాగ పైకి లేచానని ఏమో తెలియదు. అప్పుడు నాకు అర్థమైంది, నా దేవుడు పుట్టాడని. నాకు అర్థమైంది, నా ప్రభు నన్ను పుట్టాడు. ఆ తర్వాత లేచి నిలబడి నేను నడము, నీళ్లు తాగడము, డాక్టర్ గారు చెకప్ చేస్తే 2,30,000 ప్లేట్లెస్ కౌంట్ ఉన్నాయి. టైఫాయిడ్ లేదు, మలేరియా లేదు, జాండీస్ లేదు, ఏమీ లేవు. దేవుడు అద్భుతం చేశాడు. అందరూ పడిపోయాడు. అయిపోయింది పని, ఇది సరిగ్గా అయిపోయింది, ఇంక లేవలేడు, చచ్చిపోతాడు, బ్రతకలేడు అంటే నా దేవుడు వచ్చి నేను ప్రకటిస్తాడు, నేను నడిపిస్తాడు. మరొక విషయం చెప్పనా, నిన్ను ఆయన పోషిస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలని ఎంత తొందరగా 40 సంవత్సరాలు అయిపోయిందా? అవు చెప్పులు అరగలేదు, వస్త్రములు మాయలేదు, వెంటికలు కిందలు పడలేదు. కానీ దేవుడు మాత్రం వారు తెలుసుకుంటానే, వారు తలంచుకుంటానే సామర్థ్యం కలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలని కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా ఆయన నడిపించాడు. చెప్పడం అందరూ మన దేవుడు నన్ను గొప్పపడు. ఆమేన్, ఆమేన్. ఆయన సామర్థ్యం కలిగిన వాడు ఒక నాయకుడు ఉండవలసిన బాధ్యత తన జీవితంలో. చివరిగా ఒక్కొక్క మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఆయన గొప్ప దైవ భక్తి కలిగిన వాడు. ఎలాంటి వాడు? దైవ భక్తి. ఏదో క్రైస్తవుడు ఇద్దరాల్లో భక్తి చేస్తున్నారు కానీ దేవుడి గురించిన భయము, దైవ భక్తి మనలో లేదు. చాలా మంది జీవితాలు 24 గంటలు షాల్ పట్టుకుని ఉంటారు. 24 hours షాల్ పట్టుకుని ఉంటారు. టైం అంతా స్త్రీలు మరి సమయం దేవుడికి కేటాయించుకుంటా పాడు చేస్తూ ఉంటారు. దైవ భక్తి కలిగిన జీవితము యెహోషువలో నుండి స్తోత్రం చెప్పండి. దైవ భక్తి కలిగిన జీవితము యెహోషువలో. ఈ దినాల్లో సంఘానికి ఆ భక్తి ఉన్నప్పుడే సంఘము అభివృద్ధి పొందుతుంది. దానికి యోగ్యం అంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆమేన్, హల్లెలూయా. ఒక విశ్వాసం ఉండవలసింది ఏంటంటే భక్తి జీవితం. భక్తి జీవితం, నీ నడవడిక, నీ జోడు, నీ ప్రవర్తన, ఇవన్నీ ఎదుటి వాళ్ళు చూడాలి. ఈ భక్తి కలిగిన స్త్రీ ఈమె ఈ భక్తి కలిగిన దైవజనుడు, ఈమె భక్తి కలిగిన యొక్క సహోదరుడు. ఇట్లాంటి అనుభవం కలిగి నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ కుటుంబం
ఆధ్యాత్మికంగా బలపడతారు. బైబిల్లో కొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా రక్షణ పొందిన వ్యక్తి ఎవరంటే కొర్నేలు. కొర్నేలు ఎలాంటి దైవభక్తి కలిగిన వాడు. ఎలా ఆయన భక్తిని మనం చూస్తున్నాం? 3 విషయాలు చూస్తున్నాం. 1, దాన ధర్మం చేసేవాడు. అంటే నువ్విచ్చే కాదు కూడా, నువ్విచ్చే ఆ దశభాగం కూడా, నువ్విచ్చే ఆ దాన ధర్మం వేదలకు కూడా అందులో కనిపిస్తుంది దైవభక్తి. ఇంకో విషయం, నీవు దిక్కులేని వాడిని, అనాథులను, అది నిజమైన భక్తి. ఆమె చెప్పరమాట. ఇవన్నీ బైబిల్లో వచ్చింది, రిఫరెన్స్ చెప్పరు కానీ చెప్తున్నాను. అది భక్తి. మన 135 చీరలు కొండ ప్రాంతంలో వాడికి, కింద ఉన్న వాడికి 135 చీరలు ఇచ్చినప్పుడు ఆ చీర తీసుకొని, కొన్ని దుప్పట్లు తీసుకొని వాడు ఏమన్నా తెలిసిన, అయ్యా ఇది మాకు ఏదయ్యా ఈ చలికాలంలో, ఇది మీరు ఇచ్చారయ్యా అని వాడి కళ్ళ నేను నీళ్ళు చూస్తాను. నేను కొంతమంది అయితే కిందని సాగులు పడిపోయారు కొంతమంది. ఎందుకంటే అది లేదు, వాళ్ళు దేవుడు మనకి ఇచ్చాడు. ఒకనప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, సరైన ఇల్లు లేదు. ఆ రోజులు మనకి కట్టెలు పోయి ఉండేది, ఆ రోజు గ్యాస్ కూడా ఉండేది కాదు. ఆ దినాల్లో మనకి ఒక రోజు గడితే 2వ రోజు గడిచేది కాదు. ఈ రోజు దేవుడు అన్ని సమృద్ధించాడు. అయితే అందులో సగం తీసి పేదలకు ఇస్తే అది నిజమైన భక్తి. అసలు కొన్నేళ్ళ జీవితంలో మనం చూస్తున్నాం, ఎంత దాన ధర్మం చేసేవాడు, ఎంత దాన ధర్మం చేశాడు, ఎంత దాన ధర్మం చేసేవాడు. నా జీవితంలో కొంచెం మీకు అనుభూతి చెప్తున్నాను. నేను ఇప్పటికొచ్చి బంగారం నా చేతిలో పట్టుకోలేదు. ఇప్పటికొచ్చి నా జీవితంలో కాలు పెట్టిన చేయకూడగట్లేదు. నేను ఇప్పటికొచ్చి నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కూడా డబ్బు తీసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పడలేదు. ఇది 1. 2, ఇప్పటికొచ్చి నా మహంతో ఏ పరాయిని కూడా నేను మోప చూపించుకోలేదు. 3, నా కుటుంబంలో ఉన్న ఆస్తి చిలుకు కూడా నేను ఆశించలేదు. 4, నేను ఎన్ని అబద్ధం కూడా ఆడలేదు. నాకు నా దేవుడు తెలుసు. దైవ భక్తి నువ్వు చెప్పుకోవడం కాదు, నీ ప్రవర్తన ప్రజలు చెప్పాలి. ఆమె చెప్పడం అట్లాంటి జీవితం క్రైస్తవులు జీవిస్తే, అందులో కొన్నేళ్ళు జీవించాడు. అలా జీవిస్తే నీ జీవితం వర్ధిల్లుతుంది. నీ కుటుంబమే ఒక పర్వతంలో ఉంటుంది. నీవే ఆత్మీయంగా అభివృద్ధి పొందుతావు. ఆమె చెప్పడం. నేను ఒక స్త్రీ గురించి చేస్తాను. ఆమెకి 2 చేతులు ఉండవు, 2 కాళ్ళు ఉంటాయి. ఆమె టైలరింగ్ చేసింది. టైలరింగ్ చేసి 12 సంవత్సరాలు దేవుని సేవకు డబ్బు ఖర్చు పెట్టింది. కేవలం 10% తీసుకొని 90% ఖర్చు పెట్టింది. తర్వాత హ్యామ్లెట్ అది కూడా చేసి 2 కాళ్ళతో, చేతితో కాదు 2 కాళ్ళతో అది కూడా చేసి అనేక మందికి పేదలకు ఆమె మరి ధనాన్ని పంచిపెట్టింది. అయితే ఒక రోజు నేను అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ సహోదరి సాక్షి నేను ఫోన్ చేసినప్పుడు సాక్షి చెప్తుంది, ఇది 2 కాళ్ళు 2 చేతులు ఏవేయటమ్మా అంటే, అప్పుడు ఆమె సాక్షి చెప్తుంది, నేను అన్నం పక్కన పెట్టేసి అప్పుడు మొదలెట్టాను. అప్పుడు ఆమె చెప్తుంది, అన్న ఇప్పుడు నేను 200 మంది అనాథ పిల్లలు నేను పెంచుతున్నాను. ఆఫ్రికా ఖండం నుంచి ఒక బ్రదరు నా దగ్గరికి వచ్చి సంవత్సరానికి ₹1,00,00,000 ఇస్తున్నాడు. నీవే ఒక కన్వీనర్, ఒక అధిపతికి నాయకురాలు ఉన్నాడు. 12 సంవత్సరాలు 2 కాళ్ళతో ఆమె టైలరింగ్ చేసి ఎంబ్రాయిడరీ చేసి పేదలకు ఆమె పంచిపెడితే, ఈ రోజు ఒక మిషనరీగా ఒక అనాథ ఆశ నడిపించడానికి ఆ పని చేశాడు. 2 కాళ్ళతో ఎంత దాతృత్వం జరిగింది, ఎంత భక్తి చేసింది. ఈ రోజున క్రైస్తవులు నీవు పనిచేస్తూ లోకాసారంగా శరీరాన్ని జీవిస్తూ పాపిష్టమైన రోజు పని చేస్తూ బ్రతికే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. బ్రతికిన చచ్చిన శివు కంటే బ్రతుకున్న కుక్కే నేను. ఒక నువ్వు శివలో ఉన్నాను, నువ్వు సత్యవాడిగా ఉన్నావు. క్రైస్తుడే కానీ క్రైస్తువులే కానీ సత్యంగా ఉన్నాడు. అలా ఉండకూడదు. కొన్నేళ్ళు అని దారుణం వచ్చారు, కొన్నేళ్ళు అని ప్రార్థన జీవితం కాదు, కొన్నేళ్ళు అని భక్తి కలిగి ఉండా, కొన్నేళ్ళు అని తన కుటుంబం అంతా రక్షణ నడిపించారు. యవన కాలంలో ఖాళీ పోయింట నరుడికి లేదు. యవనస్తులారా
మీకు దేవుడు చెప్తున్నాడు, దేవుడి పని పోయండి. ఆమేన్. కాడంటే ఏదో స్త్రీ ఉంగరం కాదు, దేవుడి పని ఒక భాగం పోయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. yes, కీబోర్డ్ వాయించాడు, తప్పలు వేసాడు, తప్పలు వేయాలి, పాపరేట్ పంచి పెట్టాలి, డబ్బులు పట్టుకొని గృహ ప్రాంతం తీసుకెళ్ళాలి. శుక్రవారం ప్రార్థన అంటే విశ్వాసులు స్త్రీలు గుంపులు రావాలి. ఆన్లైన్ ప్రేయర్ అంటే ఎవరి మీద ఆన్లైన్ ప్రార్థనతో ప్రార్థన చేస్తే ఆనాడు అపోస్తలుల యొక్క విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు లెక్కనంత విస్తరంగా శరీరంలో జాగ్రత్తపడ్డారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని పురితప్పుడు ఒక మాట చెప్తున్నాను. సాలూరు దగ్గర ఒక ఊరు ఉంది. అది 8 కొండలు ఎక్కాను. ఉదయం 6 గంటలకు, రాత్రి 11 గంటలకు కొండలు ఎక్కాం. నేను చచ్చిపోతాను అనుకున్నాను. ఆఖరి దుప్పటి తీసుకొచ్చి కర్ర పెట్టి అందరూ మోసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎంతమంది తెలిసినా 3000 మంది కొండ జాతులు ఉన్నారు. ఆశ్చర్యపోయారు ఎంతమంది ఇక్కడ ఎలా ఉన్నారని. వాక్యం చెప్పిన తర్వాత 3 రోజులు ముగించిన తర్వాత 144 మంది బాప్టిజం ఇచ్చారు. 10 మంది 12 మంది వచ్చారు. కానీ ముగించిన తర్వాత 144 మంది బాప్టిజం తీసుకున్నారు. కొన్నేళ్ళు ఇంటి వారు ఇలా చేశారు కనుక కొన్నేళ్ళు ఇంకంతా రక్షణ పొందింది. అక్కడ పేరు గారి దర్శనం ద్వారా దేవుడిని దగ్గరికి వస్తాడు, దేవుడిని దర్శిస్తాడు, దేవుడిని ప్రత్యక్షపోతాడు. ఆమేన్. మీకు మాట చెప్పరా, యోబు అంటాడు, దేవుడు నాతో మాట్లాడకపోతే నేనేమవుతును. ఇంకో మాట అంటాడు, దేవుడే మాట్లాడితే అంతకంటే వేరే లోకం ఏది లేదు. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు మాట్లాడాలి మనతో. అనుక్షణం దేవుడు స్వామినారాయణ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తాను మిమ్మల్ని బలపరచండి. సర్చ్ కట్టేటప్పుడు ఇటుకలన్నీ అయిపోయాయి. ఆ పక్కన సీసీ రోడ్ అవుతున్నారు, అందులో ఇటుకలు ఉన్నాయి. అందులో ఒక పాస్టర్ అన్నారు, 2 ఇటుకలే కదా తక్కువ వచ్చాయి, అక్కడ ఆ 2 ఇటుకలు తీసిరండి అన్నారు. 2 ఇటుకలు తీసుకొస్తే దేవుడు మనం అడుగుతాడు లెక్క. అక్కడ ఆత్మ ఉండదు. ఆ 2 ఇటుకలను సిమెంట్ చేస్తే సిమెంట్ లాగేసి ఆ 2 ఇటుకలను ఆ సీసీ రోడ్డుకి పడిచేసాను నేను. ఎంత భక్తి ఎందుకు అయ్యా నీకు? 2 ఇటుకలే కదా అది చూసారండి. ఎంత భక్తి ఎందుకయ్యా నీకు? సిమెంట్ వేస్తే 2 ఇటుకలు లాగేసావు. ఇలాంటి భక్తి ఏం చేస్తావు అని అనుకున్నాను. కానీ సాయంత్రం పూట కొమ్మరోడ్డు ఫోన్ చేసి 2000 ఇంటికి ఫ్రీగా ఇచ్చాడు. మనం భక్తి చేస్తే అలా చేయాలా? ప్రతిచ్చిన భావంలో యథార్థం ఉండాలా, నీతిగా ఉండాలా. మనం భక్తిలో నీతి ఉండాలా, భక్తిలో యథార్థం ఉండాలా. అది యెహోషువ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు గర్వమే లేదు. ఆమేన్. ఇంట్లో అన్ని పనులు చేస్తాను, వచ్చిన సేవకులు కూడా పని చేస్తాను, ఆఖరిగా ప్లేట్లు కూడా కట్టేస్తాను. నాకు గర్వమే లేదు. వాడు దొంగలు కొడితే మన ఉదయాన్ని పలికేస్తాను. అసలు నాకు గర్వమే లేదు. అది చచ్చిపోయింది ఇప్పుడు. వాస్తవం లేదు. వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆయన వేర్లా పక్కన చెప్తాడు, కొట్టాడు. వాక్యం చెప్పాడు. హిందూ ఉదయం నా దేవుడికి పలకరించాను, దేవుడికి క్షమిస్తున్నాను. అసలు పాడేది వాక్యం చెప్పినట్టే రాయించుకుంటాను. వాళ్ళని కనపడకుండా పాలిస్తుంది. కానీ తర్వాత అయితే సంగతి చెప్పకూడదు, భయస్తుంది. కనపడలేని వాడు బైబిల్ వాక్యాలు మనకే, బైబిల్ కాదు మనకే. బైబిల్లో పత్రిక కాదు, ఆ పత్రిక నువ్వే. ఆమేన్. 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 హల్లెలూయా. 1 నమ్మకం, 2 3 4 భక్తి. నాకు టైం ఇచ్చారు 50 నిమిషాలు. ఎక్కువ చెప్పకూడదు. ఆజ్ఞాకరాలు పాపం, మీరు పాపం చేసేకూడదు. దేవుని మాట్లాడించారు.
దయచేసి అందరూ కూడా మాట్లాడతాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు దైవతండ్రి వాటి నుండి ఈరోజు యెహోషువ జీవితాన్ని మా ముందు పెట్టారు. యెహోషువ జీవితంలో 4 లక్షణాలు మన ముందు పెట్టారు. ఆయన నమ్మకము కలిగి ఉన్నాడు. మోషే గారి దగ్గర జీవితంలో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. సామర్థ్యం కలిగిన వ్యక్తి, దైవ భక్తి కలిగిన వ్యక్తి. ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది? మన విశ్వాసం ఏ విధంగా ఉంది? మన నమ్మకత్వం ఏ విధంగా ఉంది? మన సామర్థ్యం ఏంటి? మన భక్తి ఏంటి? పైకి భక్తిగా ఉంటూ లోపల భక్తిహీనులుగా మనం జీవిస్తున్నాము. ఈరోజు చాలామంది పైకి భక్తి కలిగి లోపల భక్తిహీనులుగా జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులను చెప్పుకుంటూ క్రీస్తు లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. సున్నము కొట్టిన సమాధుల వలె కనబడతా ఉన్నారు. దేవుడు రాబోతున్నాడు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. వేవేల పరిమాణంతో ఆయన రాబోతున్నాడు. నీవు నేను ఆయన ముందు రాజ్యములో మన ముందు లాగా మన ప్రకారం స్థలం సిద్ధపరిచాడు. కనుక ఈ చివరి దినాల్లో మన జీవితాన్ని మరొకసారి వెనక్కి తిరిగి చూస్తున్నాం. కొన్నేళ్ళు దాన ధర్మాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ధర్మం చేస్తున్నావా, నువ్వు దాచుకుంటున్నావా? చాలామంది ధర్మం చేయడానికి చేతులు రావు, మూట కట్టుకుంటారు, బాగా పోగేసుకుంటూ ఉంటారు. వద్దు, అది ఒకరోజు చిమ్మెట పట్టేస్తుంది, తుప్పు పట్టేస్తుంది, చదవ పట్టేస్తుంది, పాడైపోతుంది, పనికి రాకుండా పోతుంది. దేవుడికి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంది. ప్రతి రూపాయి దేవుడు ఎక్కడికి పోతా ఉన్నాడు. దేవుడి కోసం ఏం చేస్తున్నావు? నీ జీవితం ఏ విధంగా ఉంది? చాలా చక్కని విషయాలు ఆత్మాన్వేషణతో దైవజనుల నోటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. కనుక మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. విత్తబడిన వాక్యం వరకు మన మధ్యలో నాన్నగారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ఏకీపిద్దాం. నాన్నగారు ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, వందనాలయ్యా. నిన్న నేడు ఏకదిన దేవుడా స్తోత్రం ప్రభా, స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభా ఎక్కడ చాటు ప్రభా నన్ను పరుచుకున్నది వందనాలు స్తోత్ర ప్రభా. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినది వందనాలు ప్రభా. ఎందరో మానవులు మా ప్రభా, మా పిల్లలు ప్రభా ఈరోజు చూడక ప్రభా ఆయన కళకళలు కలిసిపోతున్న ప్రభా. మమ్మల్ని అయితే ప్రభా ఎక్కడెక్కడ ఉన్నా ఎలా ఉన్నా ప్రభా నాయన మమ్మల్ని ప్రభా నేను ఎక్కడైనా దాచుకొని ప్రభా సజీవులుగా ఉంచి నీ శరీరంలో ప్రవేశపెట్టినది వందనాలు ప్రభా. నాయన ఎమ్మెల్యే రాజా వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. పాడే పాటల మీరు ఉన్నారు వందనాలు ప్రభా. శుద్ధియారాధన ప్రభా నాయన ప్రభా మీరు నడిపించినది వందనాలు ప్రభా. ఎంతమంది తల్లి మీద తండ్రి ప్రభా నీ ఆత్మ పంపించినది వందనాలు స్తోత్రాలు. ఆత్మ నేను వారు నా వారు కాదన్న ప్రభా నాయన పాపలమైన ప్రభా దుష్టులమైన ప్రభా నీ బిడ్డలనైనా మా పాపాత్మను తీసేసి ప్రభా నీ పరిశుద్ధాత్మను పంపించి నీ ఆత్మను కుమ్మరించి నాయన మమ్మల్ని భద్రపరచండి అయ్యా. స్తోత్రం నీ ఆత్మ మాకు పంపించండి అయ్యా. స్తోత్రం ప్రభా. అలాగే నాయన ప్రభా నీ దాస ప్రభా వచ్చి ప్రభా నాయన మాకు ప్రభా మంచి వర్తమానం అందించినది వందనాలు ప్రభా. యువోత్సవం ముందు పెట్టి ఉన్నారు ప్రభా. స్తోత్రం నాయన మా విశ్వాసంతో ముందు నడిచే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నాయన విశ్వాసంతో ప్రభా నాయన ప్రార్థించే భక్తి మాకు దయచేయండి తండ్రి. విశ్వాసంతో పోరాడి మనసు దయచేయండి ప్రభా. నాయన నీ విశ్వాసం నీ నమ్మకమే ప్రభా ముందుకు పనిచేస్తాను ప్రభా. నమ్మకంతో ప్రభా విజయాన్ని సాధించాం ప్రభా. నాయన నమ్మకంతో ప్రభా నీ చంద్రుడు నా ప్రభు చేస్తాడో నాయన నా ప్రభు వింటాడో నాకు ప్రభా మనసు ధైర్యం తెచ్చుకోను ప్రభా. నాయన ముందు నడిచే భాగ్యం మాకు అందరూ దయచేయండి తండ్రి ప్రభా. అలాగే దాసులు దీవించండి నాయన, నీ దాస కుటుంబాన్ని దీవించండి ప్రభా. వందనాలు. అలాగే మా పాస్టర్ గారిని మా పాస్టర్ గారిని పిల్లల్ని ప్రభా దీవించి ఆశ్రయించండి. దూరదర్శనం తన తెలియని కూడా దీవించండి ప్రభా. వందనాలు. అలాగే వచ్చిన ప్రభా బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా నీ సన్నిధిలో ప్రభా నాయన ప్రతి ఒక్కరు ప్రవేశించి ప్రభా నిన్ను అడుగుతున్నారు అయ్యా. మా ఆపలు కానీ మా కష్టాలు కానీ మా రోగాలు కానీ ఏమన్నా మీరే తీరుస్తారని వచ్చి ఉన్నారు ప్రభా. మీరు తీర్చండి అయ్యా. తీర్చే దేవుడు మీరే ప్రభా. నాయన ప్రతి బిడ్డకి అవసరాలు తీర్చండి, ప్రతి బిడ్డ రోగాలు ముట్టండి ప్రభా. స్తోత్రం ప్రభా. అలాగే ఎవరిని పట్టిన సాయం దయచేయండి ప్రభా. కలసేతులు నడిపించండి ప్రభా. గర్భిణీ సుఖమైన ప్రభా ప్రసూత ఇచ్చేయండి ప్రభా.
నాయన ఎవరి బిడ్డలు ప్రభా నాయన పాటలు పాడిన బిడ్డలు ఉన్న ప్రభా వాళ్ళని దీవించండి, వాయిద్యాల బిడ్డలు కూడా దీవించండి, ఆస్వాదించండి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ పేరు 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 దీవించి ఆశీర్వాదం పంపించండి. ఈ పెంటకోటని ఒకసారి మార్చండి అయ్యా. స్తోత్రం నా ప్రభా. సాతాను సెలవుతుంది ప్రభా. నువ్వు అనదగ్గ వారు దేవుడు ఉండిపోయినయ్యా తండ్రి, వందనాలు నాయన ప్రభా. నాయన ఎందుకు ప్రభా నాయన మేము ఏమాత్రం ప్రభా నరులు నీ లేకపోతే మేము ఏమి చేయ మీరే ప్రభా నాన్న ఈ సాతాన్ని ప్రభా నేను అనదొక్కి ప్రభా ముందుకు నడిచే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా నాయన నన్ను నా కుటుంబం ప్రభా నా పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నా ప్రభా నీ సన్నిధికి వెళ్ళి నేను స్తుతించే భాగ్యం నా బిడ్డలు దయచేయండి ప్రభా. హాస్పిటల్ పట్ల ప్రభా దివ్య హాస్పిటల్ పట్ల నీ ప్రణాళిక ఏముందో ప్రభా నీ చిత్తాన్ని బాగా నడిపించండి, మయంపరచుకోండి. రోగులు స్వస్థపరచండి ప్రభా. ఏ రోగులే ప్రభా నాయన డాక్టర్ ముట్టగానే ప్రభావ స్వస్థపరిచి డాక్టర్ గారు కదా ప్రభా మీరే పరమ డాక్టర్ గారు ప్రభా రోగులు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే ప్రభా నాయన ముఖ్యంగా నా కుటుంబాన్ని ప్రభా నాయన నీలో ఎల్లప్పుడూ నేను స్తుతించి కనపరిచే భాగ్యం నా కుటుంబాన్ని దయచేయండి తండ్రి ప్రభా ఉన్నాను. అలాగే పెంటకోటను మార్చండి, మారుమూల కలిసేయండి. అలాగే నాయన త్వరలో ప్రభా నీ క్రిస్మస్ వస్తుంది ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నాయన ప్రభా నేను కనపరిచి నేను స్తుతించి సంతోషించి ఆర్థిక పద్ధతి ఎవ్వరికి లోటు లేకుండా మీరే ప్రభా తీర్చమని ప్రభా నాయన అడుగుతున్నాను తండ్రి, వందనాలు. అలాగే ప్రభా నేను అక్కడ ఆత్మైతే ప్రభా మళ్ళీ మేమందరూ ప్రభా ఏక మనసు ఏకతో నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయండి. ముఖ్యంగా ప్రభా నాయన ఈ పెంటకోటను ఒక కదింపు చేస్తారని మనం నమ్ముచున్నాం తండ్రి, వందనాలు. అలాగే ప్రభా నన్ను నా కుటుంబాన్ని ప్రభు ఎల్లప్పుడూ ఉన్నట్టు నాకు ఆరోగ్యం బలం ప్రభా నా భార్యకి ఆరోగ్యం బలం నా కుటుంబానికి అలాగే నా సర్వ సంఘానికి ముఖ్యంగా ప్రభా నా సర్వ సంఘానికి కూడా ప్రభా నా ఆరోగ్యం బలం తెచ్చి నువ్వే నడిపించి ఆదిత్యంతో మీరే మైన్ పదం మనం చేసినామంటున్నా పరమించారు. బిడ్డలకు చప్పట్లు పెడదామండి.